రోజు మనం ఇంట్లో ఉండే దోసపిండితో చాలా ఈజీగా పునుగులు అయితే ప్రిపేర్ చేద్దాం. టీ టైం కి పర్ఫెక్ట్ గా ఉండే ఈ స్నాక్ ని తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దోసపిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే హాఫ్ కప్ మైదా పిండి వేసుకోండి. మైదా పిండి వేయడం వల్ల పిండి కన్సిస్టెన్సీ చిక్కబడుతుంది. హాఫ్ కప్ వరిపిండి వేసుకోండి. వరిపిండి వేయడం వల్ల పునుగులు ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి. తగినంత సాల్ట్ వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. చిటికెడు వంట సోడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను పిల్లలు తింటారని వేయలేదు, మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చేతితో ముందు బాగా కలుపుకోండి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోండి. పిండి మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతిని తడుపుకుంటూ చిన్నగా పునుగులు వేసుకోండి. చేతిని తడుపుకుంటూ పునుగులు వేసుకుంటే ఆయిల్లోకి సులువుగా డ్రాప్ అవుతాయండి, చేతికి అంటుకోకుండా. తప్పకుండా ట్రై చేయండి. ఈ పునుగులు అయితే టీ టైం స్నాక్గా అయితే చాలా బాగుంటాయి, ఇంట్లో అందరికీ నచ్చుతాయి. పునుగులు వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 మినిట్స్ ఆగి గరిటతో కలుపుకోండి. గరిట పునుగుల పైన పెట్టి తిప్పుతూ ఉంటే అన్ని పునుగులు ఈవెన్గా వేగుతాయండి. చూడండి మీరు వీడియోలో చాలా బాగా వేగాయి కదా. ఇప్పుడు ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకుందామండి ఈ పునుగుల్ని. చూసారు కదా దోసపిండితో కరకరలాడే పునుగులు. ఈ పునుగులు పల్లి చట్నీతోనైనా టమాటా చట్నీతోనైనా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా మరి వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.